పాత స్కూటీ పైన వినాయకుడు బొమ్మ ఉంది చూసారా. అందుకని ఆ స్కూటీని అందరూ కూడా వినాయకుని బండి అని పిలిచేవాళ్ళు. చాలా లాంగ్ బ్యాక్ బండి అనేది ఇప్పుడు కాదు కదా ఇది. ఇప్పుడు ఈరోజు నేనైతే స్వర్ణ మేడం వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. మేడం వనస్థలిపురంలో ఎలా వినాయకుని పూజ అనేది చేశారో మనం చూద్దాం ఒకసారి. స్వర్ణ మేడం గారు నమస్కారం అండి. గట్టిగా నమస్తే అంటే మా ప్రేక్షకులు వినపడుతుంది. గట్టిగా చెప్పండి నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు పూజ ఎలా చేశారో అలా కూర్చోండి మేడం. మీరు ఒకసారి చక్కగా చెప్పండి. పత్రితో చక్కగా అలంకరణ చేసిన తర్వాత కొబ్బరి అవి నైవేద్యంగా సమర్పించారు. 2 కుందుల్లో దీపాలు కూడా పెట్టిన తర్వాత మేడం గారు మట్టి విగ్రహానికే పూజించారండి. మేడం మీ కాలనీలో ఎక్కడ ఇస్తారు మట్టి విగ్రహాన్ని? కాలనీ మండపం దగ్గర ఇచ్చారనమాట. చాలా సంతోషం మేడం. వినాయకుని పూజ చేయడం అనేది అన్ని విఘ్నాలు తొలగిపోవడానికి చక్కగా మనం చేస్తామన్నమాట. మేడం ఇంకా ఈరోజు ఏ దేవుడికి నైవేద్యంగా ఉండ్రాలతో పాటు ఏమేమి సమర్పించారో చెప్పండి మేడం. మేడం గారు బాగానే చేసినట్టున్నారు. చక్కటి తెలుగు వంటకం గారెలు మేడం. మరి పెరుగు వడల కాకపోతే పులుసు. మరి మా విద్యార్థులకి ఒకసారి పిలిచి అందరికీ కూడా చక్కటి భోజనం అనేది పెట్టాలి. మన సొన్న ఈ పండుగకి చింతకాయ పచ్చడి అనేది చాలా ముఖ్యమైనది అనమాట, ఇంపార్టెంట్. ముద్దపప్పు చేశారు చక్కగా, శనగలు పెసలు ఈ ప్రసాదంగా సమర్పించారు. అలాగే అక్కడ పరవాన్నం కూడా తీయండి ఒకసారి. చక్కటి పరవాన్నం కూడా చేశారనమాట. చక్కగా దేవునికి చాలా సమర్పించారండి. వినాయకుడు ఇవన్నీ కూడా భుజించి చక్కటి దీవెనలు అందరికీ కూడా ఇవ్వాలి. మిగిలిన దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించడం అనేది జరుగుతుందన్నమాట. మేడం మరి సాయంకాలం వ్రతంకి సంబంధించినటువంటి కథ చెప్తారు కదా. పూజ కథ పొద్దున అయిపోయిందండి. పూజ కథ అయిపోయిందన్నమాట. రేపు ఇంకా ఉద్వాసన, రేపు కదిలించాలి. అంటే మనం ఒక రోజు తర్వాత చాలామంది ఉద్వాసన చెప్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే 3 రోజుల తర్వాత కూడా మనం ఉద్వాసన చెప్పవచ్చు. తర్వాత 5 రోజుల తర్వాత కూడా మనం ఉద్వాసన చెప్పవచ్చు అనమాట. మేడం చెప్పండి అందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ. ఏ పని చేపట్టినా నిర్విఘ్నంగా కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ స్వర్ణ మేడం గారు.